గుడ్ ఈవినింగ్. సో మొబిలిటీ వరకు వచ్చిందా? సో స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. సో వాట్ ఈస్ కరెంట్? చెప్తున్నా. The rate of flow of charge. Rate of flow of charge is called current. So current density అంటే ఏంటి? Current density. Current passing through unit area. Current passing through unit cross-sectional area is called current density. Drift speed. So current density, current ki drift speed ki relation enti? So koni drift speed formula enti? Electric field iste QE by M into QE by M into tau, relaxation time. So దానికి కరెంట్ కి రిలేషన్ ఏంటి? I is equal to sir అర్థం కాలేదు సార్. కరెంట్ కి డ్రిఫ్ట్ స్పీడ్ కి రిలేషన్ ఏంటి? I is equal to NA VDE. So NA VDE. So J is equal to NVDE. NVDE. మీకు కరెంట్ డెన్సిటీకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి రిలేషన్ J is equal to NE square by M tau E. NE square by M tau E. సో NE square by M times tau ఏమవుతుంది? దాన్ని కండక్టివిటీ అని చెప్పుకున్నాం, అంతేనా? Yes sir. సో దాన్నే యాక్చువల్లీ ఓమ్స్ లా అది, కాకపోతే దాన్ని మార్చి ఎక్స్పెరిమెంటల్ లో స్టడీ చేసేటప్పుడు ఎలా స్టడీ చేశాడో చూద్దాం. సో ఓమ్స్ లా, ఈ ఓమ్స్ లా ఏం చెప్తుంది? ఓమ్స్ లా చెప్తానికి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫైన్ చేశానా? సో కరెంట్ డెన్సిటీ వరకు ఇవన్నీ అయినవి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫైన్ చేసామా? చేయలేదు కదా. చెప్తున్నా, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే ఏంటో డిఫైన్ చేసామా, కరెంట్ డిఫైన్ చేసాము, దాని యూనిట్స్ అన్ని రాసుకున్నాము, యాంపియర్స్ లో కొలుస్తారు, చార్జ్ ఫ్లో పర్ యూనిట్ టైం. సో పొటెన్షియల్ యాక్చువల్ గా అంతకుముందు పొటెన్షియల్ డెఫినేషన్ ఇచ్చాం, ఇక్కడ సర్క్యూట్ లో పొటెన్షియల్ అంటే ఏంటో డిఫైన్ చేయాలి, అంతేనా? Yes sir. So what is potential here? Potential అంటే ఏంటి? The work done in bringing a unit positive charge from an infinite point. ఏంటి పొటెన్షియల్ అంటే? The work done in bringing a unit positive charge from an infinite point to a particular point. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెఫినేషన్ చెప్పకూడదు, ఇక్కడ సర్క్యూట్. అది తెలిసిందల్లా ఇది వర్క్ చేసేటప్పుడు నాకు ఫీల్డ్ పొటెన్షియల్ ఆ డెఫినేషన్ తెలియదు. జస్ట్ నాకు తెలిసిందల్లా సర్క్యూట్ ఉంది, బ్యాటరీ ఉంటుంది, వైర్లు ఉంటాయి. సో క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఆ వైర్లన్నీ కనెక్ట్ చేసి బ్యాటరీతో దానికి క్లోజ్డ్ పాత్, కరెంట్ ఫ్లో అవడానికి క్లోజ్డ్ పాత్ ఉంటే దాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అంటాను. సో సర్క్యూట్ లో పొటెన్షియల్ అంటే ఏంటి? సో యాక్చువల్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఇక్కడ అనాల్సింది, పొటెన్షియల్ కూడా కాదు. ఇట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ రెండు సేమ్ ఇందులో. సో
the work done in moving a unit positive charge from one terminal to another terminal in a circuit. సో ఒక టెర్మినల్ నుంచి లేదా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మధ్య ఎంత వర్క్ డన్ చేయాలి యూనిట్ పాజిటివ్ చార్జ్ ని మూవ్ చేయాలంటే దాన్నే పొటెన్షియల్ అంటాం. ఇట్స్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇట్స్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఆ టెర్మినల్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకేనా? సో పొటెన్షియల్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? జనరల్ గా బ్యాటరీ ప్రొవైడ్ చేస్తుంది. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం వలన కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఈ పొటెన్షియల్ కి ఆ పొటెన్షియల్ దేంతో కొలుస్తాం ఇంతకి? సో V is equal to W/Q. So many joules per coulomb is called volt. W is equal to E times the instrument used name antaru Voltmeter. Used to measure the potential difference between two points. ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు? ఇట్స్ కాల్డ్ voltmeter. వోల్ట్ మీటర్. వోల్టేజ్ కొలుస్తుంది కాబట్టి వోల్ట్ మీటర్ అంటున్నాం. బాగానే ఉంది. వోల్ట్ మీటర్ సర్క్యూట్ లో ఎప్పుడు సిరీస్ లో కనెక్ట్ చేయాలా, ప్యారలల్ లో కనెక్ట్ చేయాలా? Parallel. Should be connected parallelly. Should be connected parallel. అదే కరెంట్ మెజర్ చేసేదాన్ని the device used to measure current is called Ammeter. the device used to measure current through a circuit is called ammeter. It should be connected. Series. Should always be connected in series. ఎందుకనేది మనకి ప్యారలల్ సిరీస్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ పెట్టినప్పుడు తెలుస్తుంది. ఓకేనా? జస్ట్ ఇప్పుడు టీవీ చూస్తాం, తర్వాత అది ఎందుకు అనేది ప్యారలల్ సిరీస్ కనెక్షన్ లో తెలుస్తుంది. ఓకేనా ఇక్కడ వరకు? సో మనం డిఫైన్ చేసుకున్న క్వాంటిటీస్ కరెంటు, పొటెన్షియల్, వాటిని మెజర్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఓమ్స్ లా అంటే ఏం లేదు, సైమన్ ఓమ్స్ అనే ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు. ఏం చేశాడు? సో రెసిస్టెన్స్ అంటే బ్యాటరీనే కదా, ఒక లైటే కదా, లైట్ కనెక్ట్ చేశాడు. సో ఈ లైట్ కనెక్ట్ చేస్తే ఏం చేయాలి? దీనిలో కరెంట్ ఎంత వెళ్తుంది అనేది యామ్మీటర్ కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసి సో దీనికి బ్యాటరీస్ కనెక్ట్ చేశాడు. సో బ్యాటరీ కనెక్ట్ చేస్తే
వోల్ట్ మీటర్ ఎక్కడ కనెక్ట్ చేయాలి ఎందుకు? వోల్ట్ మీటర్ ఇక్కడ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేశారు. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది అని. సో వోల్ట్ మీటర్ రీడింగ్ చూస్తున్నాడు, యామ్మీటర్ రీడింగ్ చూస్తున్నాడు. ఈ బ్యాటరీస్ ని మార్చవచ్చు, ఇలా క్రాస్ చేసి ఇది రాస్తే వేరియబుల్ అనుకోవచ్చు. సో ఫస్ట్ 2 బ్యాటరీలు కనెక్ట్ చేశాడు, బల్బ్ ఏమవుతుంది? గ్లో అవుతుంది. 4 బ్యాటరీలు కనెక్ట్ చేశాడు, ఇంకా బాగా గ్లో అవుతుందా? కావ్య ఏం చేశాడంటే ఈ పొటెన్షియల్ కరెంటు, వోల్ట్ మీటర్ లో వచ్చేదేమో పొటెన్షియల్, ఇక్కడేం కరెంటు. పొటెన్షియల్ ఎలా పెంచుతావు? నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ పెంచుకుంటా వెళ్ళా. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ పెంచుకుంటా వెళ్తే 2 బ్యాటరీస్ అప్పుడు ఒక రీడింగ్ వచ్చింది అనుకో. సపోజ్ ఒక 10 volts ఉన్నప్పుడు కరెంట్ 2 amperes వచ్చింది అనుకో. 20 volts ఉన్నప్పుడు 4 amps వచ్చింది. 30 volts ఉన్నప్పుడు 6 amps వచ్చింది. అంటే ఏం అబ్జర్వ్ చేశాడు? 40 volts కి 8 amps. జనరల్ గా మనం ఇలాగే ఎక్స్పెరిమెంట్లు చేస్తాం ల్యాబ్ లో. మనకి బ్యాడ్ లక్ ఏంటంటే ఏది ఎక్స్పెరిమెంటల్ గా చూపించడానికి ఏముండదు, ఏదేదో చెప్తారు, ఎక్స్పెరిమెంట్స్ ఏమో ఉండవు. ఎక్కడ చిన్న ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ అంతే కదా. చిన్న యామ్మీటర్ వోల్ట్ మీటర్ కొని అన్ని కనెక్ట్ చేసి ఆ రీడింగ్స్ అన్ని చేస్తే ఒకసారి ఓమ్స్ లా వెరిఫై చేస్తే ల్యాబ్ లో ఈజీగా గుర్తుంది. ల్యాబ్ లో చేయలేదనుకో మనకి అదేదో పెద్ద విచిత్రమైన ఇదిలాగా ఉంటుంది. జస్ట్ వాడు ఏం చేస్తాడంటే జస్ట్ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ పెంచుకుంటా వెళ్ళా. సో వోల్ట్ మీటర్ దాన్ని చూపిస్తుంది ఆబ్వియస్ గా. బ్యాటరీ రేటింగ్ ని బట్టి అయినా లేదంటే నువ్వు వోల్ట్ మీటర్ లో చూసినా వోల్ట్ మీటర్ చూపిస్తుంది. చూపించినాక యామ్మీటర్ లో చూసాను. సో యామ్మీటర్ లో కరెంటు, ఇక్కడ ఫ్యాను లేకపోతే బల్బే పెట్టాను అనుకో, బల్బ్ అయితే బాగా గ్లో అవుతుంది, ఫ్యాన్ అనుకో ఎక్కువ స్పీడ్ తో తిరుగుతూ ఉంటాను. ఓకేనా? సో ఆయన ఏం అబ్జర్వ్ చేశాడంటే పొటెన్షియల్ వర్సెస్ ఐ. సో పొటెన్షియల్ తో పాటు కరెంట్ పెరిగింది లీనియర్. సో theta. సో ఈ స్లోప్ ఏమి ఇస్తుంది? tan theta is equal to v by i. ఇంతేగా y కాంపోనెంట్ బై i. దిస్ ఈజ్ ఈక్వల్ టు r. సో ఏం అబ్జర్వ్ చేశాడు? ఫర్ ఏ గివెన్ కండక్టర్ టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టాలి. కండిషన్ ఏంటి? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఈ ఎక్స్పెరిమెంట్ ని జనరల్ గా మనం రూమ్ టెంపరేచర్ కూడా కండక్ట్ చేస్తాం కాబట్టి రూమ్ లో మనం చేసే ఎక్స్పెరిమెంట్ అయిపోయే టయానికి టెంపరేచర్ వేరీ అయ్యే ఛాన్స్ ఉండదు. ఫర్ ఏ గివెన్ కండక్టర్ ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ ఏమైంది? కరెంటు, the strength of electric current through the conductor or through the circuit, the strength of electric current through it is ఎలా ఉంది? పొటెన్షియల్ ప్రపోర్షనల్ గా ఉందా? పొటెన్షియల్ పెంచితే కరెంట్ పెరిగిందా? సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు the potential difference between the terminals of the potential difference applied across it. Proportional to the potential difference applied or potential between the terminals. Okay na? So current ఎలా ఉంది? పొటెన్షియల్ ఎంత ఎక్కువ ఉంటే కరెంట్ కూడా అంత ఎక్కువ ఉంది. దీన్నే ఓమ్స్ లా అన్నాం. సరే, ఓమ్స్ లాని డిరైవ్ చేయగలమా? డిరైవ్ చేయలేము. ఎక్స్పెరిమెంటల్ గా
కొన్నిటికి మాత్రమే కండక్టర్స్ నార్మల్ గా ఉండే కండక్టర్స్ మాత్రమే ఇది వ్యాలిడ్. అన్ని కేసుల్లో వ్యాలిడ్ కాదు, యూనివర్సల్ లా కాదు, ఇది యూనివర్సల్ లా కాదు. ఓకేనా? ఇలా ఫాలో అయ్యే డివైజెస్ ని ఓమిక్ రెసిస్టర్స్ అంటాం, లేదంటే ఓమిక్ కండక్టర్స్ అంటాం. సో ఎంపెరికల్ రిలేషన్ జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని మెటీరియల్స్ నార్మల్ గా మెటల్స్ వీటిని ఫాలో అవుతాయి. మీకు ఇంతకు ముందు ఆల్రెడీ సెమీ కండక్టర్స్ చెప్పా. సెమీ కండక్టర్స్ లో గుర్తున్న గ్రాఫ్ విఐ కర్వ్, విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయో కావ్య మీకు సెమీ కండక్టర్స్ చెప్పాను కదా, అందులో విఐ క్యారెక్టరిస్టిక్స్ చూసావా? ఇలా లీనియర్ గా లేదు, స్టార్టింగ్ లో ఏం పెరగదు, ఒకసారి పెరుగుతుంది. ఆడ టెంపరేచర్ తో పాటు రెసిస్టెన్స్ మారిపోతుంది. ఓకేనా? సో దీన్నే ఓమ్స్ లా అంటాం. సో I is proportional to V, so V is equal to I R, where R is called proportionality constant, or R is equal to resistance of the conductor, resistance of the given conductor. సో ఇది యూనివర్సల్ లా కాదు, అంతకు ముందు లాగా F is equal to MA లాగా కాదు, చాలా వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి వాడు చాలా క్వశ్చన్లు అడుగుతారు. సో ఇంకోటి ఏంటి, టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టమన్నా, టెంపరేచర్ తో పాటు రెసిస్టెన్స్ మారుతుంది. సో టెంపరేచర్ తో పాటు కొన్నిటికి రెసిస్టెన్స్ పెరుగుతుంది, కొన్నిటికి తగ్గుతుంది, కొన్నిటికి అసలు మారదు. అలాయిస్ తీసుకున్నాం అనుకో, జనరల్ గా అలాయిస్ కి టెంపరేచర్ వేరియేషన్ ఉండదు. అదే కనుక నార్మల్ మెటల్స్ తీసుకున్నాం అనుకో, విత్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అదే సెమీ కండక్టర్స్ తీసుకున్నాం అనుకో, టెంపరేచర్ పెరిగిన కొద్దికి రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఓకేనా? సో వాటికి స్పెసిఫిక్ గా నువ్వు ఏది ఎందుకు చదివావంటే నీ టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి వాడు అడుగుతాడు, వాటి డేటా గురించి గ్రాఫ్లు అడుగుతాడు. జాగ్రత్త అవి ఒక్కసారి చూసుకోండి, చూద్దాం ఒకసారి అవి ఏముంది. సో దీన్నే ఓమ్స్ లా అంటాం. ఓకేనా? ఓకేనా? చెప్తున్నా. So it is an empirical formula. ఎంపెరికల్ అంటే ఏం లేదు, నువ్వు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి వాటిలో అబ్జర్వ్ చేసిందని చెబుతావు. ఇంజనీరింగ్ లోకి వెళ్తే మోస్ట్లీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అక్కడ ప్రతి ఒక్కటి డెరైవ్ చేయలేము, ఎక్స్ప్లెయిన్ చేయలేము. కొంతవరకు సో వ్యాలిడిటీ అండ్ లిమిటేషన్స్ ఏంటంటే, సో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ఓమ్స్ లా ఫాలో అయ్యేటిని ఓమిక్ కండక్టర్స్ అంటాం. అంటే వేరే కండక్టర్స్ కి రెసిస్టెన్స్ ఉండదని కాదు, రెసిస్టెన్స్ V/I, కాకపోతే VI ప్రపోర్షనల్ గా ఉండదు. సో డిఫరెంట్ వోల్టేజ్ దగ్గర, డిఫరెంట్ కరెంట్స్ దగ్గర రెసిస్టెన్స్ మారిపోతుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ applicable for ohmic conductors. So ohmic conductors కింద గీసిన గ్రాఫ్ రాస్తాం. theta tan theta is equal to V/I, that is equal to R. సో దీన్ని వ్యాలిడ్ కానీ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ గ్యాసెస్ లో అప్లై చేయాం. వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది పని? మెటల్స్, mostly metals, not valid for gases. All semiconductor devices. Semiconductor devices అంటే ఏమేమి గుర్తున్నాయా? సెమీకండక్టర్స్ లో రెక్టిఫైర్ చూసాం, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఇంకా జంక్షన్ డయోడ్, పిఎన్ డయోడ్ చూసాం, జీనార్ డయోడ్ చూసాం. సో ఇవన్నీ ఓమ్స్ లా వ్యాలిడ్ కాదు వీటిలన్నిటికి. ఓకేనా? రెక్టిఫైర్, ట్రాన్సిస్టర్ కూడా చూసాం కదా, ట్రాన్సిస్టర్, యాంప్లిఫైర్, అవన్నీ వర్క్ చేసేది దీని మీదే కదా, యాంప్లిఫైయర్స్. ఇంకా
వాక్యూమ్ ట్యూబ్స్, థర్మిస్టర్, దీన్ని వాక్యూమ్ ట్యూబ్స్, థర్మిస్టర్. వాడు ఒకసారి థియరీలో అడుగుతాడు ఏంటి ఇట్లో ఏ పడితే ఎడతాడు. మనం సింపుల్ గా నేను సెమీ కండక్టర్ అని వదిలేసాను అనుకో, నువ్వు సెమీ కండక్టర్ అనుకుంటావు, వాడు రెక్టిఫైర్, ఓపీఎన్ డయోడ్, చైనా డయోడ్, ట్రాన్సిస్టర్, యాంప్లిఫైర్ పడేసాడు అనుకుంటా. అలాగే ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి? సొల్యూషన్స్, అంతేనా? సాల్ట్స్ కానీ, యాసిడ్స్ కానీ, బేసెస్ కానీ డిజాల్వ్ చేసిన సొల్యూషన్స్ ని ఎలక్ట్రోలైట్ అంటాం. అయాన్స్ గా డిజాల్వ్ అయితే దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. ఎలక్ట్రోలైట్ కూడా ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుంది. సో ఎలక్ట్రోలైట్స్ ద్వారా పాస్ చేస్తే ఈ రిలేషన్ ఫాలో అవ్వదు. వీటిలన్నిటినీ నాన్ ఓమిక్ కండక్టర్స్. ఇది లీనియర్ గా ఉంది కదా కర్వ్, అందుకని వీటిని లీనియర్ ఆర్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. వీటిని నాన్ ఓమిక్ కండక్టర్స్ ఆర్ నాన్ లీనియర్ కండక్టర్స్. విఐ గ్రాఫ్ రాస్తే లీనియర్ గా రాదు. ఓకేనా? సో వాడు దీనికి ఏయో 3 గ్రాఫ్లు ఇచ్చాడు మీ దాంట్లో. విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్ లో. సో ఎందుకంటే మీకు మెయిన్ మెడికల్ వాళ్ళకి వాటిని అడుగుతున్నారు, లేదంటే ఉన్నాయి అలా ఉన్నాయని అని మీకు స్పెసిఫిక్ గా వాడు అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు అంటే టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి అడుగుతాడు. వేరేది టెక్స్ట్ బుక్ లో ఉంది కాబట్టి అడుగుతాడు. సో ఏ కండక్టర్స్ ఇచ్చాడంటే వాడు ఇచ్చింది సో గుడ్ కండక్టర్స్ కి ఆల్మోస్ట్ ఇది విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎలా అంటే ఐడియల్ గా అయితే స్ట్రైట్ లైన్ ఉండాలి. సో ఇది ఆల్మోస్ట్ హైయర్ ఎండ్ వెళ్ళినప్పుడు కొంచెం పైకి వెళ్తుంది. సో కాపరు గుడ్ కండక్టర్ అంటే వాడు కాపర్ రాయమంటాడు ఒకసారి. వాడు సింపుల్ గా ఇక్కడ ఇచ్చింది గుడ్ కండక్టర్. గుడ్ కండక్టర్ అంటే కండక్టర్స్ ఏమేమి ఉంటాయి? కాపర్, సిల్వర్, ఇంకా అల్యూమినియం, ఇవన్నీ ఈ మెటీరియల్ ఏం చేసినాయి అయినా కూడా ఫర్ ఏ గుడ్ కండక్టర్, విఐ క్యారెక్టరిస్టిక్స్. అదే విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెమీ కండక్టర్ గుర్తుందా? సెమీ కండక్టర్ పొటెన్షియల్ పెరిగిన కొద్దికి పెరగదు, ఒకసారి బ్రేక్ డౌన్ వోల్టేజ్ దగ్గర పెరుగుతుంది. అది మిల్లీ ఓమ్స్ లో ఉంటుంది. ఈ రివర్స్ బయాస్ లో బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఓకేనా? విఐ క్యారెక్టరిస్టిక్స్. డయోడ్, దిస్ ఈస్ ఫర్ డయోడ్. మీ ఇష్టం సెమీ కండక్టర్స్ ఏదైనా ఇది రాయొచ్చు. జీనార్ డయోడ్ కి అట్లన్నిటికీ ఇదే సెమీ కండక్టర్ డివైజెస్, విఐ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? సో అలాగే గ్యాలియం ఆర్సెనైడ్, దీనికి ఎలా ఉందంటే విఐ క్యారెక్టరిస్టిక్స్ వోల్టేజ్ పెంచిన కొందికి జనరల్ గా కరెంట్ పెరగాలి కదా, ముందేమో లీనియర్ గా పెరుగుతుంది, తర్వాత కర్వ్డ్ గా వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. సో ఇది ఆల్మోస్ట్ తగ్గి ఇలా కర్వ్ చేస్తుంది. సో ఇది లీనియర్ రీజియన్, ఇది నాన్ లీనియర్ రీజియన్. నాన్ లీనియర్ పెరుగుతాయింది కానీ నాన్ లీనియర్. ఇది నెగిటివ్ రెసిస్టెన్స్ అంటే ఒకేదానికి. సో ఒకసారి ఏమో వోల్టేజ్ అప్లై చేసినప్పుడు పెరిగింది, సో సేమ్ వోల్టేజ్ కి మోర్ దాన్ 1 కరెంట్ ఉంటుంది, లేదంటే మోర్ దాన్ 1 కరెంట్ సేమ్ వోల్టేజ్ డిఫరెంట్ వోల్టేజెస్ వస్తుంది. ఓకేనా? ఇది మెయిన్ ఏంటంటే ఇది గ్యాలియం ఆర్సెనైడ్. దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్యాలియం ఆర్సెనైడ్. సో ఇదేమో రెక్టిఫైయర్, సెమీ కండక్టర్. ఇది కండక్టర్. కండక్టర్ అంటే వాడు ఒకసారి కాపర్ ఏంటి మొన్న అడిగినట్టున్నాడు. కాపర్ అయినా కావ్య మొన్న కాపర్ అయినా అడిగింది. అవును సార్. సో
సో ఇక్కడ నీకు పుస్తకంలో గుడ్ కండక్టర్ అన్నాడు, నీకు గుర్తు రావాలి. కండక్టర్ అనగానే కాపర్ కదా, ఆడ పిఎన్ డయోడు లేకపోతే రెక్టిఫైయరు యాంప్లిఫైయరు వీటిలో ఏమడిగినా కూడా ఈ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ సెమీ కండక్టర్ అని అర్థం. ఇక్కడ సింపుల్ గా సెమీ కండక్టర్ అన్నాడు, లేకపోతే డయోడ్ అనలేదు, డయోడ్ అనకపోయినా జినా డయోడ్ అన్న క్యారెక్టరిస్టిక్స్ అయ్యాయి. ఓకేనా? సో తర్వాత సో రెసిస్టెన్స్ గురించి చూద్దాం. సో నీకు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ విత్ కాపర్ ఎలక్ట్రోలైట్ ఓబేస్ ఓమ్స్ లా, అదొకటి జాగ్రత్త. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అదేమి అడగట్లే. నెక్స్ట్ సో ఈ రెసిస్టెన్స్ ఏ ప్రాపర్టీస్ మీద ఆధారపడి ఉంటుందో చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఓమ్స్ లా రెసిస్టెన్స్ ఈజ్ from Ohm's law resistance is equal to V is equal to IR V by I. Then voltage difference by strength of current. So అందుకే రెసిస్టెన్స్ ఎందులో చెప్తారు? ఓమ్స్ ఏనా ఆర్ యూనిట్స్ ఎంత? ఓమ్. సో వాట్ ఈస్ ఓమ్? when 1 ampere current flows through a closed circuit for 1 volt difference, 1 volt potential difference, then it is called resistance of the conductor is called 1 ohm. That's the definition. So R will depend on rho L by A. So R is proportional to L. So length of conductor ఎక్కువ ఉందనుకో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? నువ్వు సింపుల్ గా కార్లో వెళ్తున్నావు లేకపోతే వెహికల్లో వెళ్తున్నావు, ఎక్కువ దూరం వెళ్ళాలనుకో, హైవే ఎక్కువ ఉందనుకో, ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ దూరం రెసిస్టెన్స్ ఎక్కువ ఉందో తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ వెళ్తాం కష్టం ఉందా ఈజీ అవుతుందా? లెంగ్త్ ఎంత ఎక్కువైతే అంత కష్టం అవుతుంది కదా. సో రెసిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్. రెసిస్టెన్స్ ఈజ్ proportional to length of the conductor. అదే కనుక ఏరియా ఎక్కువ ఉంటాయంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను హైవే మీద వెళ్తున్నా, నాకు 4 రూట్లు ఉన్నాయి. సో ఒక రూట్ లో ఉన్నదానిలో ఈజీగా వెళ్ళొచ్చా, 4 రూట్లు ఉన్నప్పుడు ఈజీగా వెళ్ళొచ్చా? చెప్తున్నా, 1 వే మీద ఈజీగా వెళ్ళొచ్చా, 4 వేస్ మీద ఈజీగా వెళ్ళొచ్చా? 4 వేస్ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఎక్కువ ఉంటుందేగా. సో నాకు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అంతేనా? 4 వేస్ లో వెళ్ళాల్సినప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో R is inversely proportional to cross sectional area. Resistance is R is inversely proportional to so resistance అనేది మెటీరియల్ యొక్క ప్రాపర్టీ కాదు, దాని డైమెన్షన్స్ మీద కూడా ఆధారపడింది. కాబట్టి రెసిస్టెన్స్ కన్నా మనం ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ని రోని రెసిస్టివిటీ అంటాం. ఏంటది? రెసిస్టివిటీ ఆఫ్ ఏ కండక్టర్. ఇది ఫర్ ఏ గివెన్ మెటీరియల్ కాన్స్టెంట్.
సో యూనిట్ లెంగ్త్ 1 మీటర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉన్నప్పుడు దానికి ఉండే రెసిస్టెన్స్ నే రెసిస్టివ్ అంటే ఏంటది కండక్టర్ లెంగ్త్ 1 మీటర్ క్రాస్ సెక్షనల్ ఏరియా 1 మీటర్ స్క్వేర్ ఉన్నప్పుడు ఉండే రెసిస్టెన్స్ నే రెసిస్టివిటీ ఆఫ్ ద కండక్టర్ ఫర్ ఏ గివెన్ మెటీరియల్. అంటే కాపర్ ఇచ్చామనుకో దానికి రెసిస్టివిటీ కాన్స్టెంట్ ఉంది. సో రెసిస్టివిటీ యూనిట్స్ ఏంటి? సో రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ టైమ్స్ ఏ బై ఎల్. సో మీటర్ స్క్వేర్ బై మీటర్, ఓమ్ మీటర్ అని వస్తుంది. దీని యూనిట్స్ ఏంటి? ఓమ్ మీటర్. ఓకేనా? యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ. సో రెసిస్టివిటీ తక్కువ ఉంటే గుడ్ కండక్టర్ అది. సో బాగా రెసిస్టివిటీ తక్కువ ఉండే కండక్టర్ ఏంటి? సో రెసిస్టివిటీ దేనికి తక్కువ ఉంటే దాన్ని మనం బెస్ట్ కరెంట్ క్యారింగ్ కి యూజ్ చేయొచ్చు. సో రెసిస్టివిటీ దేనికి తక్కువ ఉంటుంది? ఇంతకీ ఇంకా దేని మీద ఆధారపడుతుంది రెసిస్టెన్స్? టెంపరేచర్ డిపెండెన్స్ మళ్ళీ చూద్దాం. రో దేనికి తక్కువ ఉంటుంది? ఐడియా ఉందా? రో దేనికి తక్కువ ఉంటుంది? కావ్య, తేజో, రో దేనికి తక్కువ ఉంటుంది? ఇందుకే మీకు ఎలక్ట్రిక్ వైర్లు దేంతో చేసి ఉంటాయి? కాపర్. జనరల్ గా మనం వాడేది కాపరే కదా, అంతేనా? సో ఆబ్వియస్ గా కాపర్ ఒకదానికి రెసిస్టివిటీ తక్కువ ఉంటుంది. కానీ కాపర్ కన్నా బెస్ట్ సిల్వర్. కాకపోతే సిల్వర్ అంటే కాస్ట్లీ, అంతేనా? సిల్వర్ కాస్ట్లీ, అవైలబిలిటీ దీని అంత ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? నెక్స్ట్ బెస్ట్ కాపర్ని యూజ్ చేస్తాం. రెసిస్టివిటీ వాల్యూస్ లో బాగా తక్కువ ఉండేది. సో సిల్వర్ ఫస్ట్. కండక్టర్స్ లో రెసిస్టివిటీ at 0 degrees ఓమ్ మీటర్స్ లో ఉంటుంది. 1.6 into 10⁻⁻8 ఆఫ్ సిల్వర్. తర్వాత కాపర్ this is 1.7 into 10⁻⁸ ఓమ్ మీటర్. నేను గుర్తుపెట్టుకోవాల్సింది రిలేటివ్ గా గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత అల్యూమినియం, టంగ్స్టన్, ఐరన్, ప్లాటినం, మెర్క్యూరీ, నిక్రోమ్ కి అయితే ఆల్మోస్ట్ 100 ఉంటుంది. మ్యాంగనీన్ 48, సెమీ కండక్టర్స్ కి 2300, ఇన్సులేటర్స్ కి ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో సిల్వర్ ఈజ్ బెస్ట్ కండక్టర్. సిల్వర్ తర్వాత కాపర్. రెసిస్టివిటీ సిల్వర్ కి తక్కువ ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్, రెసిస్టివిటీ. టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ రెసిస్టివిటీ. సో రెసిస్టివిటీ మారితేనేగా రెసిస్టెన్స్ మారేది. టెంపరేచర్ వేరే అయినప్పుడు రో మారుతుంది. రో టీ ఈజ్ ఈక్వల్ టు రో నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. దిస్ ఆల్ఫా ఈజ్ కాల్డ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ resistivity of a material. సో ఇప్పుడు ఇది పాజిటివ్ గా దేనికి ఉంటాయి? ఫర్ మెటల్స్. ఫర్ మెటల్స్ ఆర్ కండక్టర్స్, మెటల్స్ అండ్ కండక్టర్స్, ఆల్ఫా ఈజ్ పాజిటివ్. ఆల్ఫా పాజిటివ్ ఎవరెవరికి ఉంటుందంటే మెటల్స్ అన్ని చెప్పచ్చు. కాపర్, సిల్వర్, గోల్డ్, ఐరన్, ప్లాటినం, మెర్క్యూరీ,
ఇట్లన్నిటికీ ఆల్ఫా విల్ బి పాజిటివ్. ఓకేనా? వీడు ఎక్కడో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ కూడా ఇచ్చారు 0.0041. అదే సెమీ కండక్టర్స్ కి for semiconductors alpha is negative for semiconductors. Semiconductors అంటే ఏమున్నాయి? సిల్వరు, సిలికాను, జెర్మేనియం, ఇవేనా సెమీకండక్టర్ మెటీరియల్. గ్యాలియం ఆర్సెనైడ్ ఇవన్నీ సెమీకండక్టర్ డివైజెస్. కార్బన్, జెర్మేనియం, సిలికాన్. సో అది రాసుకోండి, లేదనుకో వాడు అక్కడ మెటీరియల్ ఇస్తాడు. కార్బన్, జెర్మేనియం, సిలికాన్ ఇవన్నీ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టివిటీ నెగిటివ్ ఉంటుంది. యాక్చువల్గా మ్యాంగనీన్ అనుకో టెంపరేచర్ డిపెండెన్స్ రో ఈజ్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్. రో ఈజ్ టెంపరేచర్ డిపెండెన్స్ రో కాదు, ఆల్ఫా కాదు, మనం రాయాల్సింది. ఆల్ఫా ఈజ్ నెగిటివ్. సో ఫర్ alloys కి ఎస్పెషల్లీ మ్యాంగనీన్, ఫర్ మ్యాంగనీన్ వైర్ తీసుకుంటే నిక్రోమ్ కూడా ఆల్మోస్ట్ కాన్స్టెంట్. మ్యాంగనీన్ alloys కి నిక్రోమ్ వైరు అండ్ మ్యాంగనీన్. టెంపరేచర్ డిపెండెన్స్ ఈజ్ టెంపరేచర్ dependence is minimum or dependence is nil. చాలా తక్కువగా మారుతుంది, ఆల్మోస్ట్ లేదనే చెప్పుకోవచ్చు. ఓకేనా? సో టెంపరేచర్ వేరియేషన్ ఎలా చేంజ్ అవుతుంది అనేది కెల్విన్ లో ఇది రెసిస్టివిటీ. ఓకేనా? సో కాపర్ తీసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది, లీనియర్ గా ఏముండదు, ఏదో కర్వ్ లాగా ఉంటుంది. అదే నిక్రోమ్ వైర్ కి అయితే ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్ గా మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. రెసిస్టివిటీ లీనియర్ గా ఇంక్రీజ్ అవుతుంది. సెమీకండక్టర్ అయితే సెమీకండక్టర్ ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. సో టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ సెమీకండక్టర్. దిస్ ఇస్ ఫర్ సెమీకండక్టర్. ఓకేనా? సో అది టెంపరేచర్ డిపెండెన్స్. ఇందుకే రెసిస్టెన్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం సర్క్యూట్ లో? రెసిస్టెన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ కాన్స్టెంట్ రెసిస్టెన్స్. వేరియబుల్ రెసిస్టెన్స్ అయితే రియోస్టాట్ అంటాం. రియోస్టాట్ అంటే వేరియబుల్ రెసిస్టెన్స్ ఆర్ వేరియబుల్ రెసిస్టెన్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కొన్ని టర్మ్స్ డిఫైన్ చేసుకోవాలి. సో రెసిస్టెన్స్ కి రెసిప్రోకల్ ఏమంటాం? Conductance. The reciprocal of resistance is called. So
కండక్టెన్స్ ఎక్కువ ఉందంటే రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్టు. ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ conductance. It is represented by letter G is equal to 1 by R. So దీనికి రెసిస్టెన్స్ ఓమ్స్ అయితే దీనికి ఏం రాయాలి? ఓమ్ ఇన్వర్స్, ఇదేనా? ఓమ్ ఇన్వర్స్ ఆర్ ఓమ్ అని రాస్తాం కాబట్టి దాన్ని తిరిగేసి రాయాలి మో. ఓకేనా? యూనిట్స్. The reciprocal of resistance is called conductance of a conductor. Okay na? Next. Resistivity ki reciprocal ni conductivity anna. గుర్తుందా? నేను రాసాను కండక్టివిటీ అంటే అక్కడ conductivity sigma. The reciprocal of resistivity is called the reciprocal of resistivity is called conductivity. So sigma is equal to 1 by rho. So దీనికి అది ఓమ్ మీటర్ కాబట్టి దీన్ని 1 by ఓమ్ మీటర్ అని రాస్తాం. దీని యూనిట్స్ ఏముంటాయి? Conductivity is called Siemens meter. 1 by rho SI unit to Siemens per meter. ఓకేనా? ఇన్సులేటర్ కండక్టివిటీ ఎంత ఉండాలి? 0 ఉండాలి ఫర్ పర్ఫెక్ట్ ఇన్సులేటర్. అదే పర్ఫెక్ట్ కండక్టర్కి for a perfect conductor conductivity infinity ఉండాలి. పర్ఫెక్ట్ కండక్టర్ అంటే రెసిస్టెన్స్ 0. ఓకేనా? సో మీకు నేను గుర్తుంటే ఈ రో వాల్యూ ఏదో రాసం గుర్తుందా? n e square tau by m. అంతేనా? నా j is equal to sigma e వచ్చింది. సో ఈ సిగ్మా n e square tau by m. సో దీని నుంచి రెసిస్టివిటీ ఏం రాయొచ్చు? 1 by sigma. సో m by n e square tau. ఓకేనా?
సో సూపర్ కండక్టర్స్ చూద్దాం. నెక్స్ట్ సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి? సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ 0 ఉండే వాటిని సూపర్ కండక్టర్స్ అంటారు. సో ఎక్కువ పొటెన్షియల్ లేకుండానే కండక్ట్ చేయొచ్చు. సో కలర్ కోడ్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కవ్య, మీకు కలర్ కోడ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. మొన్న క్వశ్చన్ కూడా ఇచ్చాడు. సో రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? కలర్ కోడ్స్ బట్టి వాటిని యాడ్ చేసుకుంటా పోవాలా. టాలరెన్స్ లెవెల్ వాడేస్తున్నా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చెత్తంతా ఇంటికి ఇచ్చాడు, ఈ కలర్ కోడ్స్ అన్ని ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? అని నా డేటాలో ఇస్తారు కదా, ఎవడో తలకు మాసిన వాళ్ళందరూ వస్తారు మొత్తం. మా టైంలో ఇవన్నీ ఉండేవి కాదు. డాడీ నుంచి తెచ్చి బ్లాక్, బ్రౌన్, గ్రీన్ ఇది ఇవ్వడం కూడా చాలా దూరం చాలా ఇచ్చాడు. దానిలో టాలరెన్స్ లిమిట్స్ కూడా ఇచ్చాడు. ఇది అడుగుతున్నాడా? అవును సార్, మొన్న మేము కూడా ఇచ్చాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని గుర్తుపెట్టుకుంటే లాభం ఏంటి? మనం ఏమన్నా వర్క్ చేస్తామా? మనం ఐటీఐ చేస్తామా ఏంటి? అని గుర్తుపెట్టుకుని ఐడెంటిఫై చేయడానికి. సరే, తర్వాత చూద్దాం. కాంబినేషన్స్ ఆఫ్ రెసిస్టర్స్, సిరీస్ ప్యారలల్ కాంబినేషన్స్. అండ్ చివరిలో చూద్దాం కలర్ కోర్స్. కాంబినేషన్స్ ఆఫ్ రెసిస్టర్స్. ఓకేనా? ఇప్పుడు వరకు చెప్పినవి. సో ఆల్రెడీ మీరు 10th లో చదివింది ఓమ్స్ లా. దాని ప్రకారం ఏమేం చూసాం? కండక్టెన్స్, రెసిస్టెన్స్ దేని మీద ఆధారపడుతుంది? R=ρL/A. ρ అంటే రెసిస్టివిటీ, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఇస్ కాల్డ్ కండక్టివిటీ, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ కాల్డ్ కండక్టెన్స్. సో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్. ఫస్ట్ సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ అంటే ఎలా ఉండాలి? సిరీస్ కాంబినేషన్ అంటే ఏం చేయాలి? one end of a resistor is connected to other end of the resistor. అంతేనా? one end to other end. ఒకే పాయింట్ దగ్గర జాయింట్ చేస్తే కామన్ పాయింట్ మధ్య దాన్ని ప్యారలల్ కాంబినేషన్ అంటాం. ఒక ఎండ్ నుంచి అదర్ ఎండ్, ఒకదాని ఎండ్ తర్వాత ఒకటి, ఎండ్ టు ఎండ్ కనెక్షన్ ఉంటే సిరీస్ కాంబినేషన్ అంటాం. ఓకేనా? So the end to end connection of a conductors, end to end, okay, end ki inko end to end connections, connection of resistors or conductors is called series combinations. It's called series combination. సో ఎలా ఉంటుంది సిరీస్ కాంబినేషన్?
ఇది ఒక ఎండ్, ఇది R1, దీనికి ఇంకో రెసిస్టెన్స్, దీనికి ఇంకో రెసిస్టెన్స్, R2 R3 కనెక్ట్ చేశారు. ఈ మొత్తం సర్క్యూట్ లో బ్యాటరీ కనెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ సిరీస్ లో ఉన్నాయి అంటే సిరీస్ లో దానికి ఎన్ని పార్ట్స్ ఉంది, కరెంట్ పాస్ అవుతానికి పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కరెంట్ పాస్ అవుతుంది. ఓకేనా? సో పాస్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ అన్నిటి నుంచి ఒకే కరెంట్ పాస్ అవ్వాలా? కావ్య, సిరీస్ కాంబినేషన్ ఏంటి? సేమ్ కరెంట్ బట్ డిఫరెంట్ పొటెన్షియల్. అంతేనా? పొటెన్షియల్ డ్రాప్ సింపుల్ గా R1 R2 R3 ఏంటంటే ఒకటేమో ఫ్యాన్ ఉంది, ఒకటి లైట్ ఉంది, ఇంకోటి ఏసీ ఉంది. అన్నిటికీ ఒకే పొటెన్షియల్ ఉండదుగా, డిఫరెంట్ ఎక్విప్మెంట్ డిఫరెంట్ ఎనర్జీ యూజ్ చేసుకుంటాయి. సో వాటి రేటింగ్ ని బట్టి పొటెన్షియల్ డ్రాప్ డిఫరెంట్ ఉంది. నువ్వు ఒక 10 volts ఉంటే 10 volts లో ఇది 4 volts, ఇది 3 volts, ఇది 2 volts స్పెండ్ చేయొచ్చు. సో సేమ్ కరెంట్ బట్ డిఫరెంట్ పొటెన్షియల్. సో I1 I2 I3 ఈక్వల్ అవుతుంది. సో ఏమవుతుంది, సేమ్ కరెంట్ కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు I1 ఈజ్ ఈక్వల్ టు I2 ఈజ్ ఈక్వల్ టు I3. ఇందుకే పొటెన్షియల్ అంటే ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు IR. R ఎఫెక్టివ్ రాసుకుంటే టోటల్ వోల్టేజ్ V1 V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. అంతేనా? టోటల్ వోల్టేజ్ అక్రాస్ బ్యాటరీ ఈజ్ ఈక్వల్ టు దీనికి పొటెన్షియల్ డ్రాప్ ఇక్కడ V1, ఇక్కడ V2, ఇక్కడ పొటెన్షియల్ డ్రాప్ V3. సో టోటల్ పొటెన్షియల్ డ్రాప్ ఈ మూడు కలిపితే వస్తుంది. V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. సో V1 ఈజ్ ఈక్వల్ టు I1 R1, V2 ఈజ్ ఈక్వల్ టు I2 R2 ఓమ్స్ లా ప్రకారం, V3 ఈజ్ ఈక్వల్ టు I3 R. ఆల్రెడీ I1 I2 I3 ఈక్వల్ కాబట్టి ఏం రాయొచ్చు? I ఇంటూ R ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు I1 I2 I3 బయట తీసేస్తే R1 ప్లస్ R2 ప్లస్. సో సిరీస్ లో ఉంటే రెసిస్టెన్స్ అన్ని యాడ్ చేయాలి. సో వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత ఉందో అంతే రెసిస్టెన్స్ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఓకేనా? సో V1 V2 V3 కావాలనుకో, V1 is equal to I times R1, V2 is equal to I times R2, V3 is equal to I times R3. I కావాలంటే I is equal to V by R1 plus R2 plus R. So V1 is equal to I times R1. R1 by R1 plus R2 plus R3 times C. V2 is equal to R2 by, అంటే ఏంటి? దేనికైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుందో దానికి ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది. అంతేనా? హైయర్ ద రెసిస్టెన్స్ హైయర్ ద వోల్టేజ్ డ్రాప్ ఆర్ పొటెన్షియల్ డ్రాప్, పొటెన్షియల్ డిఫరెన్స్. హైయర్ ద వోల్టేజ్, ఓకేనా? హైయర్ ద రెసిస్టెన్స్ higher the potential drop or potential difference. Higher the resistance, higher will be the potential difference. సింపుల్ గా R1 R2 R3 ఇచ్చి దేనికి ఎంత పొటెన్షియల్ డ్రాప్ అవుతుందంటే సింపుల్ గా R1 by R1 plus R2 plus R3 times V. తర్వాత సిరీస్ కాంబినేషన్. సిరీస్ అయిపోయింది. ప్యారలల్. ప్యారలల్ అంటే ఏంటి? The ends of the conductors are joined to the common point.
the ends of the conductors are joined to a common point between two common points. Then they are called parallel. So parallel and enti? There are one path 2, path 3. So common points lo ni connect chesi unchutam battery. సో ఇక్కడ ఏముంది చూడండి, కరెంట్ వచ్చింది అనుకోండి ఐ అనేది, ఈ కరెంట్కి 3 పాత్రలు ఉన్నాయి. సో డివైడ్ అవుతుంది I1, I2, I3. కానీ ఈ కామన్ పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉండాలా? యూనిట్ పాజిటివ్ ఛార్జింగ్ పెట్టించి తీసుకెళ్ళినా సేమే ఉండాలిగా వర్క్ డన్. లేదంటే వీటిల్లో ఈ పాయింట్ దగ్గర డిఫరెంట్ పొటెన్షియల్ ఉండకూడదు ఇక్కడికి వచ్చినప్పుడు. సో పొటెన్షియల్ డ్రాప్ సేమ్. So same potential drop but different currents. Same potential but different current. But different currents. So R1, R2, V1, V2, V3 కూడా సేమ్ కాబట్టి V is equal to V1 is equal to V2 is equal to V3. మనకి I ఎలా వస్తుంది? I1 is equal to V1 by R1 అంటే V by R1 అవుతుంది, అన్నిటికీ పొటెన్షియల్ సేమ్ కాబట్టి. I2 is equal to V by R2, I3 is equal to V by R3. So overall current is equal to V by R effective. సో మనకి ఫార్ములా ఏంటి? I is equal to I1 plus I2 plus I3. అంతేనా? కరెంట్ 3 పాత్రల్లో డివైడ్ అవుతుంది. సో 10 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అనుకో ఒక సెకండ్ లో, ఆ 10 ఈ 3 పాత్రల్లో ఏదో దానిలో వెళ్ళొచ్చు, ప్యారలల్ గా వెళ్తుంది. సో ప్యారలల్ లో అడ్వాంటేజ్ ఏంటి? మీకు ఒకటి డిస్కనెక్ట్ అయినా కూడా మిగతా కంటిన్యూ అవుతాయి. ఇందాక సిరీస్ లో అలా కాదు, ఒకటి డిస్కనెక్ట్ అయినా సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది. సో V by R effective is equal to V by R1 plus V by R2 plus V by R3. So 1 by R effective is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. ఓకేనా? ఇప్పుడు I1 ఎంత అని అడిగాడు అనుకో, I1 is equal to V by R1. V ఎంత ఆల్రెడీ? V is equal to R effective into I. R effective into I by R1. So I1 is equal to 1 by R1 by ఈ R effective ని కిందకి తీసుకొస్తే 1 by R effective అవుతుందా? అయ్యచ్చా? ఓకేనా? అంటే ఏం I. So I1 is equal to 1 by R1 by 1 by R1 plus 1 by R2 plus 1 by R3 times I. ఓకేనా? కరెంట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే, ఇందాక వోల్టేజ్ అయితే హయ్యర్ రెసిస్టెన్స్ ఉంటే హయ్యర్ వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ హయ్యర్ రెసిస్టెన్స్ ఉంటే లోయర్ కరెంట్ ఉంది. ఓకేనా? కరెంటు లో రెసిస్టెన్స్ లో హై కరెంట్ పాస్ అవుతుంది. రెసిప్రోకల్స్ రాయాలి. డిస్ట్రిబ్యూషన్ రాసేటప్పుడు 1 by R1 by 1 by R1 plus 1 by R2 plus 1 by R3 times I. So lower the resistance, higher will be current. Lower the resistance, higher will be current. Higher will be ఓకేనా? సో ఇక్కడ వరకు చూడండి, ఇవాళ మిగతా రేపు. సో ప్రాబ్లమ్స్ పంపించాను మీకు, పంపించాను కదా?
చెప్పిన ప్రాబ్లమ్స్ పంపించానా? Yes, sir. Each of loss with stun bridge, metal bridge, potential.